కేసీఆర్ కి బిగ్ షాక్. మొన్నే కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాల్సినంత టైం ఇచ్చేసాం, ఇక టైం ముగిసింది, టోల్ తీస్తానని చెప్పారు లేదు. అంతలోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్కి ఒక బిగ్ షాక్ ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీసులు జారీ అయ్యాయి. అయితే కేసీఆర్తో పాటుగా హరీష్ రావుకి నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు ఇవ్వడం అంటే డైరెక్ట్గా ఇక గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం పైన ఇక నిజాలని నిగ్గు తేల్చే పనిలో ఉన్నారో సిట్ అధికారి అర్థమవుతోంది. ప్రస్తుత హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ గతంలో ఏర్పడిన సిట్ కేవలం అధికారుల వరకు మాత్రమే పరిమితమైంది. ప్రణీత్ రావు, గట్టుమల్లు, రాధాకిషన్ రావు, తర్వాత ప్రభాకర్ రావు, ఇంకొంతమంది సిఐ, ఎస్ఐ, డిఎస్పీ, ఎస్ఐబి చీఫ్ లాంటి స్థాయి అధికారులతో పాటుగా శ్రవణ్ రావు అనేటువంటి ఒక మీడియా సంస్థకు సంబంధించిన వ్యక్తి పైన కూడా కేసు నమోదవడం. వారు ఏకంగా విదేశాల్లో ఉంటే ఒకరేమో నాకు అనారోగ్య బారిన పడ్డ విదేశాలకు వెళ్ళారని చెప్పింటే ప్రభాకర్ రావును రప్పించారు. ఇంకొక వ్యక్తి కూడా అనారోగ్య బారిన పడ్డానని చెప్పి అక్కడ వెళ్ళిపోయినటువంటి ప్రైవేట్ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు, హైదరాబాద్కి రప్పించారు పోలీసులు. అయితే ఇప్పుడు కేసీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఏంటి, దీంట్లో పొలిటికల్ ప్రమేయం ఎంత మేర ఉంది? పొలిటికల్ ప్రమేయంతో పాటుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ప్రధానమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి అటు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గతంలో ఉన్నప్పుడు వారందరి ఫోన్లు కూడా ఈ ముగ్గురే ట్యాప్ చేయించారు. వీరితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ దాన్ని అస్త్రంగా వాడుకొని తమ ప్రత్యర్థులు ఏ మూమెంట్స్ కలుపుతూ ఉన్నారు, ఎటువంటి పావులు కలుపుతున్న రకంగా తెలుసుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి పొలిటికల్ ఎంట్రీ, పొలిటికల్ ప్రమేయాన్ని బయట పెట్టడం కోసమే ఈ సిట్ని ఏర్పాటు చేశారు. సో సిట్ ఏర్పడినటువంటి 2 రోజుల్లోనే మొన్న కేసీఆర్ బయటకు రావడం, ఈ రోజు కేసీఆర్ నోటీసులు జారీ అవ్వడం హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రభాకర్ రావు విచారణలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనిల్ కుమార్ పేర్లు కూడా ఉన్నాయంట. ఆయన విచారణలో ఈ పేర్లు చెప్పారట. ఇప్పటికే మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కీలకమైనటువంటి పొలిటీషియన్స్ని కూడా విచారించే అవకాశం ఉంది. పొలిటీషియన్స్ ఎందుకు ఇంకా చెప్తూ దాచడం ఎందుకు, డైరెక్ట్గా కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని విచారించే అవకాశం ఉంది. దీంట్లో ఇంకా ఆ కుటుంబానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ లేదంటే ఆయా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను కూడా విచారించే అవకాశం ఉంది. ఇతర రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. సో ప్రస్తుతానికి కేసీఆర్కి బిగ్ షాక్ తగిలింది. మొన్న ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్ తోలు తీస్తానని చెప్పినంతలోనే ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు జారీ అవడం కొంత హాట్ టాపిక్గా మారింది. సో సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఒకసారి మొన్న మీడియా సమావేశంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో చూద్దాం. మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో. ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ. సో కేసీఆర్ ఏమంటున్నారంటే వి హావ్ గివెన్ ఎనఫ్ టైమ్ ఫర్ ద గవర్నమెంట్, రెస్ట్ తీసుకున్నాం, అయిపోయింది, ఇక అంతు చూస్తాం, తోలు తీస్తామన్నారు. మేబీ గవర్నమెంట్ కూడా వీ హ్యావ్ గివెన్ ఎనఫ్ టైమ్ టు కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ టైంలో ఇంకా కూడా చాలా టైం ఇచ్చాం, ఇప్పటికే ఇక ఇచ్చే సమయం అవసరం లేదు అని కూడా గవర్నమెంట్ భావించి ఉంటుంది. సో రాజకీయ ప్రమేయాలపై నిగ్గు తేల్చాలనే ఉద్దేశంతో 9 మంది అధికారులతో సిట్ని ఏర్పాటు చేసింది. వీ హ్యావ్ గివెన్ మోస్ట్ ఎనఫ్ టైమ్ అని కేసీఆర్ అన్నట్టుగానే ప్రభుత్వం కూడా వీ హ్యావ్ గివెన్ మోస్ట్ ఎనఫ్ టైమ్ అని అటు ప్రభుత్వం కూడా భావించినట్టుగా ఉంది. సో ఇకపై ప్రజా ఉద్యమం చేస్తాం, ప్రజల్లో ఉంటామన్నట్టుగానే మొదటికే ముప్పంచే అవకాశం కూడా ఉంది అనేటువంటి మాటని కేసీఆర్ మాట్లాడడంతో ఇలాగే వదిలేస్తే ఈ పోలీస్ అధికారాన్ని లేకపోతే యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ప్రభుత్వాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి పేరిట జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, సినిమా రంగానికి సంబంధించిన హీరోలు, హీరోయిన్లు వాళ్ళ సంసారాల్ని కూడా కూల్చివేశారనేటువంటి ఆరోపణ ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో చాలా మంది కూడా గత ప్రజాప్రతినిధుల పైన, అలాంటి కేటీఆర్,
కేసీఆర్ల పైన ఆరోపించిన విషయం తెలిసిందే. సో ఇది ఇంకా వదిలేస్తే ముప్పు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం కూడా భావించిందేమో. సో ఆ ముప్పు రాకుండా ఎనఫ్ టైం ఇచ్చాం కాబట్టి ఇప్పుడు వేటాడడం మొదలుపెట్టింది. సో రాజకీయ ప్రమేయాన్ని నిగ్గు తేల్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. సజ్జనార్ రంగంలో దిగారు మరి ఆయన. సో గతంలో ఎటువంటి ఇష్యూ అయినా కూడా సజ్జనార్ హ్యాండిల్ చేసే విధానం కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ అవుతే కనుక డైరెక్ట్గా ఇక ఆయన ఎన్కౌంటర్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా కూడా సజ్జనార్కి పేరుంది. మరి ఈ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ సిట్ రాజకీయ ప్రమేయాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి సిట్ మరి ఏం చేస్తుంది? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, రకరకాలుగా ఇంకా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారి యొక్క ప్రమేయాన్ని ఎలా బయటపెడుతుందో చూడాలి. ప్రస్తుతానికి కేసీఆర్ నోటీస్ ఇవ్వడంపై ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు.